తెలుగు నటుడు రవితేజ నివాసంలో విషాదం నెలకొంది. ఆయన తండ్రి భూపతిరాజు రాజగోపాల్ రాజు 90 ఏళ్ల వయసులో హైదరాబాద్లోని తన నివాసంలో నిన్న రాత్రి జూలై 15 కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. పరిస్థితి విషమించడంతో మంగళవారం రాత్రి ఆయన కన్నుమూశారు. రవితేజ తండ్రి మరణంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు మరణించారని విని నేను చాలా బాధపడ్డాను. నేను చివరిసారిగా వాల్టర్ వీరియా సెట్స్లో ఆయన్ని కలిశాను. ఈ క్లిష్ట సమయంలో ఆయన కుటుంబానికి నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను అని ఒక ప్రకటన విడుదల చేశారు. రవితేజ అభిమానులు, అనుచరులు ఇంకా శ్రేయోభిలాషులు సోషల్ మీడియా ద్వారా తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. రాజగోపాల్ రాజు తన స్వగ్రామం ఏపీలోని జగ్గంపేట కాగా వృత్తిరీత్యా ఫార్మసిస్ట్గా పనిచేశారు. ఆయనకు రవితేజతో పాటు రఘు ఇంకా భరత్ రాజు అనే కుమారులున్నారు. దురదృష్టవశాత్తు భరత్ రాజు 2017లో జరిగిన కారు ప్రమాదంలో మరణించారు. రవితేజ తండ్రిగా ఆయనకు విశేషమైన పేరు ఉన్నప్పటికీ రాజగోపాల్ రాజు హైదరాబాద్లో చాలా సాధారణ జీవితాన్ని గడిపారు. ఆయన ఇంకా ఆయన సతీమణి బహిరంగంగా కనిపించడం చాలా అరుదు. రాజగోపాల్ రాజు పార్థివ దేహం ప్రస్తుతం రవితేజ నివాసంలో సందర్శనార్థం ఉంచారు. ఈ రోజు మధ్యాహ్నం రాయదుర్గ మహాప్రస్థాన శ్మశాన వాటికలో రాజగోపాల్ అంత్యక్రియలు జరగనున్నాయి.